శ్రీకృష్ణ హరే 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 రామ హరే రామ రామ హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మజీ. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఇది వచ్చేసి సుమారుగా 2800 స్టెప్స్ దాటిన తర్వాత వచ్చిందండి. ఇక్కడ జింకలు కనిపిస్తున్నాయి. సో మనం కిందకి వెళ్తున్నాము. సో ఇట్లా ఈ రూట్ కాదు, ఇట్లా వెళ్తున్నాం తిరుమల నుంచి తిరుపతికి. సో ఇది వచ్చేసి 6th వీడియో మామూలుగా లైవ్ పెడతాను అనుకున్నాను. సో మళ్ళీ ఇది కూడా మామూలు లైవ్ వీడియో కాకుండా మామూలు వీడియో తీస్తున్నాను. సో లైవ్ వీడియోలో అందరూ కనెక్ట్ కాదు కాబట్టి. సో ఇప్పటి వరకు నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి వెంటనే ఈ వీడియో చూసేటప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. అండ్ అదేవిధంగా సెకండ్ ఛానల్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నా పేరు దేవరకొండ మురళీధర్, పొద్దుటూరు కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. చూడండి ఇప్పుడు జింకలు వచ్చాయి. ఈ 2800 స్టెప్స్ దాటిన తర్వాత వచ్చింది తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళేటువంటి రూట్ మార్గం. అలిపిరి స్టెప్స్ చూడొచ్చు. చక్కగా జింకలు మనం ఇటువంటి జంతువులకు మనం ఆహారం ఇవ్వడం కానీ ఇటువంటి ఏమి చేయకూడదు. మనం చాలా బోర్డులు చూసాము ఇక్కడ గవర్నమెంట్ రూల్ ప్రకారం, మనకు జంతు డిపార్ట్మెంట్ ప్రకారం. సో దయచేసి ఈ యొక్క వీటికి ఆహారం ఇవ్వకుండా మనం జస్ట్ చూడడం వరకే ఆనందించాలి. సో ఎందుకంటే వాటికి ఆహారం పెడితే అవి తిరిగి మన మీదకి రావచ్చు. అందువల్ల దయచేసి అవి దానిపాటికి అవి తింటూ వెళ్తుంటాయి. సో అది శాకాహారం ఇవి. సో జింకలు, సో జింకలు దుప్పి అట్లా ఉంటాయి. సో చూడొచ్చు. సో లైవ్లో చూస్తున్నాను ఇవన్నీ. సో మనం వీటికి ఆహారం పెట్టకుండా జస్ట్ చూసేసి వెళ్ళాలి, ఫోటో తీసుకుని పోవాలి, అంతే వీడియోస్ తీసుకుని పోవాలి. ఏం చేయకూడదు. ధర్మ సంస్థాపక గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, కరుణాసాగర్ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, కరుణాసాగర్ గోవింద, ఆపద్బాంధవ గోవింద, అనాథ రక్షక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద. సో చూడండి ఇట్లా మనం ఇది తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళే రూటు. మనం వచ్చేసి ఇట్లా వెళ్తున్నాము. తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే మార్గం. సో ఎన్నో స్టెప్స్ ఇప్పుడు కొద్ది దూరం తర్వాత తెలుస్తుంది. ఎన్ని స్టెప్స్ తర్వాత మనకి ఈ జింకలు కనిపించేది తెలుస్తుంది. ఈ జింకలు కనిపించిన తర్వాత ఏ స్టెప్ వస్తుందో ఆ స్టెప్ దగ్గరలో మనకు జింకలు కనిపించాయండి, మీకు అర్థమవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే అట్లీస్ట్ ఈ వీడియో చూసినప్పుడైనా ముందు వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు మిస్ కాకుండా చూడొచ్చు. నోటిఫికేషన్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. సో ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూడండి. ప్లస్ వీడియో చూసేటప్పుడు సో స్కిప్ చేయకుండా చూడండి. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. అది నేను కోరుకునేటువంటి గొప్ప సపోర్టు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. టెంపుల్స్ జర్నీ లైఫ్ ఛానల్ వచ్చేసి ఫస్ట్ ఛానల్, సెకండ్ ఛానల్ వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి టెంపుల్స్ జర్నీ లైఫ్లోనే వస్తుంది. సో టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీలో కూడా మోర్ దాన్ 100 వీడియోస్ పైన ఉన్నాయి. సో అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క టెంపుల్స్ జర్నీ లైఫ్లో కూడా మోర్ దాన్ 435 వీడియోస్ పైన ఉన్నాయి. ఇంకా మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇంకా అన్ని ఈ హిందూ టెంపుల్స్ గురించి ఏ ఊర్లో ఎటువంటి హిందూ టెంపుల్స్ ఉంటాయి దాని గురించి మీకు అప్డేట్ ఇస్తాను. సో దానికి ఆలయ చరిత్ర, ఆలయ విశిష్టత, పూజా విధానము, సో ఏ ఊర్లో ఎటువంటి హిందూ టెంపుల్స్ ఉంటాయి, ఏ విధంగా మనం దర్శించుకోవాలి, పూజా టైం ఎటువంటిది, పూజలు ఏ టైంలో వస్తారు. సో అట్లా ప్రతి ఒక్కటి. ఇది వచ్చేసి తిరుమలలో. సో మనం తిరుమల నుంచి తిరుపతికి వచ్చేటువంటి అలిపిరి మార్గం అండి. తిరుమల నుంచి ఇది తిరుమల నుంచి కిందకి వస్తున్నాం. అలిపిరి మార్గం తిరుమల నుంచి కిందకి వచ్చినట్టు స్టెప్స్ మార్గం. సో మెట్ల మార్గం. దీని ఇక్కడ మనకు జింకలు కనిపించాయి, అందువల్ల చిన్న వీడియో తీస్తున్నాను. సో నెక్స్ట్ వెళ్ళిపోతున్నట్టు నా యొక్క ఫోన్లో కూడా బ్యాటరీ కూడా లేదు, డిశ్చార్జ్ అయిపోతుంది. సో హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే. జై శ్రీకృష్ణ పరమాత్మకి జై. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. చూశారు కదా జింకలు ఎట్టున్నాయి. సో సుమారుగా అన్ని జింకలు ఉంటాయి. 1 2 3 4 5 6 6 7 8 9 10 11. సో సుమారు 11 జింకలు దాకా నాకు కనిపిస్తున్నాయి. సో అది విషయం. సో అందరూ చూసి ఆనందించవచ్చు. 11 ఇప్పుడు ఒక 12 13 14 సో మొత్తం 14 జింకలు నాకు ఉన్నాయి ప్రజెంట్. సో మనం వెళ్ళిపోతాం ఇక్కడ ముందుకి. సో సుమారుగా ఈ 2800 స్టెప్స్ తర్వాత మనకు కనిపించే 14 ఇక్కడ ఒకటి జింక ఇక్కడ ఒక స్టాల్ చేశారు. 15 16 17 18 19. సో 19 జింకలు. హాయ్ జింక అంటే పలుకుతుందా? హాయ్ జింక, హలో జింక, చిన్న జింక, పెద్ద జింక. సో చూడండి జింకల దగ్గరగా ఉన్నాం. అవే మనమే ఉండకూడదు, అవి ముందుకు వస్తాయి. వాటికి ఆహారం పెట్టకూడదు. దయచేసి జంతువులు ఆహారం పెట్టద్దని మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనం వాళ్ళకి అనుకూలంగా వారికి సహకరించాలి. సో ఎటువంటి తినే పదార్థాలు కానీ తాగే పదార్థాలు కానీ వీటికి తినిపించకూడదు. అదే వాటిగా ప్రకృతి సహజంగా వాటిని మాత్రం తింటాయి. సో మనం చూసి ఆనందించాలి మాత్రం. సో వాటికి ఎటువంటి హాని కలిగించకూడదు. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. జై శ్రీకృష్ణ జై. ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్.
హరే కృష్ణ నమస్తే అందరికీ వందనాలు. నా ఛానల్కి స్వాగతం. టెంపుల్స్ జర్నీ లైఫ్. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఈ వీడియో చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. మీరు నా యొక్క ఛానల్లో వీడియోస్ అన్ని చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను మీ దగ్గర నుంచి కోరుకునేది ఒకటే ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది. ఫస్ట్ ఏ వీడియో చూసినా మీరు టెంపుల్స్ జర్నీ లైఫ్లో కానీ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ ఛానల్లో కానీ టెంపుల్స్ జర్నీ లైఫ్ ఛానల్లో కానీ హిందూ డివోషన్ నాలెడ్జ్ తెలుగు ఛానల్లో కానీ ఏ వీడియోస్ వచ్చినా డివోషన్ నాలెడ్జ్ కానీ భక్తి వీడియోస్ కానీ టెంపుల్స్ దర్శన వీడియోస్ కానీ వస్తే మీరు ఫస్ట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు చూడండి. అప్పుడు మీరు నాకు చూడండి గొప్ప సపోర్ట్ అయితే ఒకటి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇందాక చూసాం కూడా మనం అక్కడి నుంచి జింకలు ఆ పై వరకు ఉన్నటువంటి ప్లేస్లో అంత చిరుతపుల్లు అని తిరుగుతుంటాయి. చిరుతపుల్లు పూల ఎలుగుబంట్లు ఇవి తిరుగుతుంటాయి. ఆ ప్రదేశం నుంచి మనం దాటుకొని వచ్చేసాం. సో ఇక్కడ జింకలు కూడా తిరుగుతుంటాయి. ఇక్కడ ఈ జింకల కోసం కూడా ఇవి పుల్లు సింహాలు అంటే సింహాలు ఎక్కువ చెట్ల పుల్లు ఎలుగుబంట్లు చిరుతపుల్లు తిరుగుతుంటాయి. సో వాటికి మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ కూడా ఒక బోర్డు వస్తుంది చూడండి, గుడి లైఫ్. సో అడవి ప్రాంతం కాబట్టి జరుగుతుంది చూడండి ఇక్కడ చిరుతపుల్లు. సో ఇప్పుడే మాట్లాడుకున్నా. సో బివేర్ ఆఫ్ లెపర్డ్స్ క్రాస్, ఇక్కడ చిరుతపుల్లు క్రాస్ అవుతుంటాయి, తిరుగుతుంటాయి అడ్డంగా. సో ఇది నైట్ టైం కానీ డే టైం కానీ సో 5 తర్వాత కానీ 6 తర్వాత కానీ 7 తర్వాత కానీ జాగ్రత్తగా ఉండాలి. గుంపులు వెళ్ళాలి. సో ఎవరు కానీ విడివిడిగా వెళ్ళకూడదు. అది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. సో వెళ్ళేటట్టయితే బ్యాచ్గా ఒక 10 మంది, ఒక మినిమం ఒక 5 మంది, 10 మంది, 15 మంది, 20 మంది, ఇంకా మ్యాక్సిమం 30, 40, 50 మెంబర్స్ అట్లా వెళ్ళాలి. సో 1 by 1 వెళ్ళాలంటే దూరంగా వెళ్ళకూడదు, సింగిల్గా వెళ్ళకూడదు. జాగ్రత్తగా ఉండండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. సో నా మొబైల్లో కూడా ఛార్జింగ్ అయిపోతుంది. సో నేను అక్కడ చూస్తాను వీడియోస్. హరే కృష్ణ. సో చాలామంది భక్తులు చాలా గుమ్మడిగా వస్తున్నారు. ఇప్పుడే వదిలినట్టున్నారు, కింద వదిలేరు కాబట్టి ఒక 4 o'clock వదిలింటారు. వాళ్ళు 4 o'clock బయలుదేరి వచ్చేటువంటి జనాలు అనుకుంటే. ఎందుకంటే ఇప్పుడు టైము 5 దాటింది అనుకుంటే చూడండి. 5 దాటింది, 5:30 అవుతుంది టైం. టైం వచ్చేసి 5:30 అవుతుంది అనమాట. చూపిస్తాను ఒకసారి. సో చూడండి, ఇది కనిపించట్లే, మళ్ళీ డల్ అయిపోతుంది. చూడొచ్చు 5:30, 5:23 టైము. సో నియర్ 5:30 అవుతుంది. సో 5:23 అంటే 5:30 అనుకోండి, 5:20. సో ఇప్పుడు ఇంకా చీకటి పడిపోతుంది, గంట తర్వాత చీకటి పడిపోతుంది. సో అది విషయం. నా మొబైల్ కూడా బ్యాటరీ అయిపోతుంది. ఇదే లాస్ట్ వీడియో అనుకుంటే తర్వాత వీడియో చేయలేను. మనం 2500 స్టెప్స్ అంటే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేటప్పుడు 2800 స్టెప్స్, 2500 అంటే మనం పైనుంచి వచ్చేప్పుడు జస్ట్ ఒక 700-800 స్టెప్స్ వరకు దాటాం. 700-800 స్టెప్స్ తర్వాత తిరుమల నుంచి తిరుపతికి వచ్చేటప్పుడు మన జంగలు కనిపించాయి. అదేవిధంగా తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేటప్పుడు 2800 స్టెప్స్ దగ్గర కనిపిస్తాయి. అది విషయం. సో కొద్దిగా కరెక్ట్ చేసుకోండి. ఇందాక నేను స్టెప్స్ వచ్చి తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేటువంటి రూట్లో ఉన్నటువంటి స్టెప్స్ కౌంట్ చెప్పండి. ఓకే. సో ఇప్పుడు కూడా ఇక్కడ కూడా చూడొచ్చు. చూడండి ఇక్కడ కూడా విల్ యానిమల్స్ మూవింగ్ ఏరియా, మూవింగ్ రూట్స్. సో గుంపుకాయలు అండి, వన్యప్రాణ సంబంధించిన ప్రదేశం భక్తులు గుంపుకాయలు అని చెప్తున్నారు. ఓకే. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇది ఒకటి గాలి గోపురం కూడా వచ్చింది. ఇది చూద్దాం.